తిరుమల క్షేత్రంలో ప్రతి అడుగు ప్రతి శిల ఎంతో పవిత్రకరమైంది, ఎంతో శక్తివంతమైంది. అదంతా అసలు యాక్చువల్లీ చెప్పాలంటే తిరుమల కొండంతా కూడా మనకి ఇప్పుడు శిలారూపంలో కనపడుతోంది కానీ అదంతా బంగారమై, మొత్తం బంగారమై. కృతయుగంలో దీని కనకాద్రి అని పిలిచేవాళ్ళు. మొత్తం బంగారు కొండ అనమాట, కనకాద్రి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కలియుగంలో ధర్మం నశించడంతో మనకి శిలారూపంలో కనపడుతుంది అంతా, కానీ అంతా బంగారమయ్యేది. అందుని మీరు చూడండి, చాలా ఆశ్చర్యం. మీరు ఎప్పుడైనా గమనిస్తే సాయంత్రం వేళల్లో ఎండ పడుతున్నప్పుడు మీరు ఆ కొండలు చూడండి, బంగారు కాంతిలోనే మెరుస్తాయి. అంత ఆ కాంతి వర్షం పడినప్పుడు కానీ మామూలు ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆ కలర్ మీకు ఒక గోల్డెన్ ఇది వస్తుంది అన్నమాట, మొత్తం బంగారమే. ఇంకోటి ఏంటి, ఎంతో మంది మహనీయులు, మహర్షులు, మహానుభావులు, దేవతలు సంచరించిన ప్రతి అడుగు వాళ్ళందరూ వెళ్ళింది. సో ఇప్పటికీ ఎంతో పవిత్రంగా ఉంటుంది ఆ క్షేత్రం మనకి. అందుకని ఆ క్షేత్రంలో అంత శక్తి ఉంటుంది అనమాట.